బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పండగ వాతావరణం నెలకొంది. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా భారీగా అభిమానులు అయితే తరలి వచ్చారు. ఇక వారందరినీ కూడా కలిసేందుకు కేసీఆర్ ముందుకు వచ్చారు. ప్రతి అభిమానితో కలిసి కరచాలనం చేసి ఫోటో దిగుతూ అభిమానులని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. మొత్తానికైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అయితే బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు, పండగ వాతావరణం ఉందా అన్నట్లుగా ఉంది. భారీగా అయితే అభిమానులు తరలి వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజు సందర్భంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి అభిమానులు తరలి వస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా కేసీఆర్ వారందరితో కలిసి ఎక్కువసేపు కేటాయించే విధంగా ఆరోగ్యం సహకరించకపోయినా ఎక్కువసేపు వారితో కేటాయిస్తూ పలకరిస్తూ ముచ్చటిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి అభిమానికి సంబంధించి కూడా వారు ఫోటోలు దిగుతూ వారికి కావాల్సిన విధంగా మాట్లాడుతూ వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. మొత్తానికైతే ఎర్రవల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా తండోపతండాలుగా ప్రజలు కదిలి రావడం, అదేవిధంగా ఇక సిటీ నుంచి బీఆర్ఎస్ అభిమానులే కావచ్చు, సానుభూతి పరులే కావచ్చు, ఇక కేసీఆర్ అభిమానులే కావచ్చు, మొత్తానికైతే పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక ఆయనకి బర్త్డే విషెస్ను తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక రాష్ట్రంలో ఉన్న పాలన గురించి కూడా కేసీఆర్కి చెబుతున్నారు. ఖచ్చితంగా జననాయకుడు జనంలోకి రావాలి అంటూ కూడా వారందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. రానున్న భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్కే పట్టం కట్టాలి అనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో అన్ని రకాల సమీకరణాలను తామే చేస్తాము అంటూ కూడా కేసీఆర్కి అష్యూరెన్స్ ఇస్తున్నారు. తమరు ఖచ్చితంగా జనంలోకి రావాలి, మా బాధలు తెలుసుకోండి అంటూ కూడా కేసీఆర్కు కొంతమంది అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక జనాలు భారీగా తరలి రావడంతో వారందరినీ నివారించడానికి కూడా పోలీసులకు కాస్త ఇబ్బందికర వాతావరణంగానే ఉంది. మొత్తానికైతే వేల సంఖ్యలో అయితే అభిమానులు తరలి వచ్చి కేసీఆర్ను పలకరిస్తున్నారు. వారందరూ కూడా రకరకాల గిఫ్ట్లు ఇవ్వడంతో పాటు కేసీఆర్తో ఫోటోలు దిగి అభిమానంగా పలకరిస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అయితే సందడిగా ఉంది.